హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఉన్న 2 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫైనలిస్ట్ 5 స్టార్ క్వశ్చన్స్ అయితే టుడే వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ వీడియో. సో ఆల్రెడీ ఐ హ్యావ్ అప్లోడెడ్ ద వీడియో ఆఫ్ పార్ట్ 1 రిగార్డింగ్ దిస్ subject chemistry for second year students. So if you haven't seen that video, please do watch out in the description where I have provided the link. అయితే ఇప్పుడు మనం కెమిస్ట్రీ పార్ట్ 2 చూద్దామా. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఏ వీడియో యూ విల్ బీ నోటిఫైడ్ విత్ ద నోటిఫికేషన్. అది తెలంగాణ అవ్వచ్చు, ఏపీ అవ్వచ్చు. సో తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ నేనైతే వీడియోస్ అప్లోడ్ చేశాను, కానీ ఇంకా చేయలేదు. సో ఇప్పుడు కంటిన్యూ అయితే చేస్తాను ఖచ్చితంగా, డోంట్ వర్రీ. అండ్ ఇప్పుడు కనుక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే 2 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం, రైట్. సో పార్ట్ 1 అయితే చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ చూడాల్సిన ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ అమ్మ. సో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్కి సంబంధించి ఇది ఒక చాప్టర్. ఈ చాప్టర్లో యూ హ్యావ్ 4 సబ్ లెసన్స్ ఆర్ సబ్ చాప్టర్స్ ఏదైనా మీరు అనుకోండి. 4 ఉన్నాయి. అంటే పీ బ్లాక్ 15 గ్రూప్ ఎలిమెంట్స్ ఉంది, పీ బ్లాక్ 16 గ్రూప్ ఎలిమెంట్స్ ఉంది, 17, 18 4 ఉన్నాయి. 4 కలిపి సపరేట్గా కాకుండా ఒకే దగ్గర ఇచ్చేసాను అనమాట. ఓకేనండి. అందుకే ఈ కొద్దిగా ఎక్కువ అనిపించవచ్చు, కానీ అవేమీ ఎక్కువ కాదు. సింగిల్గా చూసుకుంటే ఒక్కో దాంట్లో 8 అలా పడతాయి అంతే, రైట్. వాట్ ఈజ్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్, అలాగే ఎక్స్ప్లెయిన్ వై NH3 బేసిక్ వైల్ BiH3 ఈజ్ ఓన్లీ ఫ్రీబ్లీ బేసిక్. ఓకే, అలాగే అమోనియా ఈజ్ ఏ గుడ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. అలాగే ఐరన్ బికమ్స్ ప్యాసివ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ HNO3 వై. అలాగే ప్రతి క్వశ్చన్ కూడా ఇక్కడ మీకైతే నేను స్క్రీన్ మీద ఉంచాను కదా, యూ కెన్ రైట్ ఫ్రమ్ హియర్ ఆర్ ఎల్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు నేను ఒక పీడిఎఫ్లో నీట్గా చూపిస్తాను. ఓకేనా, అంటే స్లో చేస్తూ చూపిస్తాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చమ్మా, రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ ఇవన్నీ కూడా ఒకే చాప్టర్లోవి. రిమైనింగ్ అనేవి ఏంటంటే H2 ఈజ్ లిక్విడ్ వైల్ H2S ఈజ్ గ్యాస్, ఇది వేరే చాప్టర్ అనమాట. అలాగే H2S ఈజ్ న్యూట్రల్ వైల్ H2S ఈజ్ యాసిడ్. అలాగే స్ట్రక్చర్స్ ఆఫ్ SF4 అండ్ SF6, టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ, ఓజోన్ రియాక్ట్స్ విత్ ఎథిలిన్. అలాగే SO2 అంటే సల్ఫర్ డయాక్సైడ్ కెన్ బి యూజ్డ్ యాజ్ యాంటీక్లోర్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇందులో ఏ క్వశ్చన్ కూడా స్కిప్ చేయకండి. అంటే ఫుల్ మార్క్స్ కావాల్సి అనుకునే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఇదంతా కూడా చేయండి. పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ చాప్టర్ చేయకండి, ఎందుకంటే ఇందులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఏ చాప్టర్స్లో అయితే తక్కువ ఉన్నాయో, ఏ చాప్టర్స్లో అయితే 10, 15 అంటే అబోవ్ యావరేజ్ కోసం, పాస్ అని కాదు, అబోవ్ యావరేజ్ అయితే పాస్లో అసలు 2కి రారులేండి. కాకపోతే అబోవ్ యావరేజ్ నాకు రావాలి అంటే 60కి 45, 55 ఇలా రావాలి, 50 లోపు రావాలి అనుకున్న వాళ్ళు ఇందులో అయితే నేను 2 మార్క్స్ మెయిన్లో ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఈ చాప్టర్లో మీకు ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, నెక్స్ట్ చాప్టర్ చాలా తక్కువ ఉంటే కావాలంటే చూడండి అమ్మ. ఓకేనా, రైట్. సో ఇదో చాప్టర్, ఇదంతా కూడా పీ బ్లాక్ ఎలిమెంట్స్ అమ్మ. ఓకేనండి, పాజ్ చేసుకొని మీరు అన్నీ కూడా రాసుకోవచ్చు, రైట్. ఇవన్నీ పీ బ్లాక్, ఇవన్నీ కూడా పీ బ్లాక్ ఎలిమెంట్సే. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ చూసినట్లయితే యూ విల్ ఫైండ్ దీస్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకేనా, ఏ ఇయర్దైనా చూడండి, ఇవి కాక ఎక్స్ట్రా ఒక్కటి కూడా రాదు, 100% డ్యామ్ షూర్. అంటే 35 ఇచ్చానమ్మా. సో 4 చాప్టర్స్ సంబంధించి 35 అంటే 40 అనుకుంటే 10 వేసుకోవచ్చు, ఇంకా అంటే ఒక్కో దాంట్లో 8 అలా పడ్డాయి. ఓకేనండి, సో అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. D అండ్ F బ్లాక్ ఇందులో తక్కువే ఉంటాయి, సో అందరూ ఇది ప్రిపేర్ అవ్వండి. D అండ్ F బ్లాక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది 2 చాప్టర్స్, ఒకటి D అండ్ F, ఇంకోటి వచ్చి కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఈ రెండిట్లోంచి యూ హ్యావ్ టు ప్రిపేర్. సో ఇక్కడ ఏంటి అనేది చూద్దాం. వై Zn+2 ఈజ్ డయామాగ్నెటిక్ వేర్ యాజ్ Mn+2 ఈజ్ పారామాగ్నెటిక్. ఈ క్వశ్చన్ మనకి బుక్లో దొరుకుతుంది. అదేవిధంగా కింద ఇంకో క్వశ్చన్ ఇచ్చాను చూడండి, Zn+2 డయామాగ్నెటిక్, Cr3+ ఈజ్ ఆల్సో పారామాగ్నెటిక్. అది వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సో ఆ రెండో క్వశ్చన్ ఒకవేళ బుక్లో ఉందో లేదో నాకైతే తెలీదు, అంటే నేనైతే చూశాను మా బుక్స్లో కొన్నిట్లో ఉన్నది, కొంతమందికి ఇవ్వకపోవచ్చు. కాకపోతే దానికి సొల్యూషన్ అయితే వెతికి మాత్రం చదవండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, 1లో 2 ఇచ్చాను కదా, 2 కూడా. అలాగే రైట్ స్పిన్ ఓన్లీ ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ కాన్సెప్ట్ మీద 2ది ఉంది, 3ది ఉంది, 4ది ఉంది. ఈ 3 కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్ మీద రావచ్చు. అయితే 4th క్వశ్చన్ మీరు అనుకోవచ్చు, సార్ క్యాలిక్యులేట్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎ డైవాలెంట్ అయాన్ ఇన్ ద aqueous సొల్యూషన్ ఇఫ్ ఇట్ ఈస్ అటామిక్ నెంబర్ ఇస్ 25. ఈ క్వశ్చన్ బుక్లో లేదు సార్, బుక్లో లేదు కాదమ్మా, బుక్లో ఉంది. మీకు 2 మార్క్ క్వశ్చన్లో దొరకదు. కాకపోతే వర్క్ బుక్ బ్యాక్ సైడ్ లేదా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ప్రతి లెసన్కి కూడా మనకి సమ్స్ ఉంటాయి. ఆ సమ్స్లో ఇది ఉన్నదనమాట. ఓకేనా, అది నేను అన్ని ఇంపార్టెంట్ ఇచ్చాను తప్ప అన్ఇంపార్టెంట్ ఏవి కూడా ఉండవు. ఓకే, రైట్. నెక్స్ట్ 5, 6 ఎల్ఐ గురించి, మిష్ మెటల్, డబుల్ సాల్ట్, చిలేట్ లైగండ్, యాంబిడెంటెడ్ లైగండ్, బ్లూ ఇన్ కలర్ సమ్ కదా, అదే క్వశ్చన్, రైట్. సో టోటల్ ఎన్ని ఇచ్చాను, 12 ఇచ్చాను. సో 12 చదివేయగలరు కదా, 2 మార్క్స్ ఖచ్చితంగా ఇవే పడితే అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనేది రాదాము. ఓకేనండి, సో ఇదే చాప్టరు
డి అండ్ ఎఫ్ బ్లాక్ చాప్టర్, రైట్. నెక్స్ట్ చూసుకుంటే బయోమాలిక్యూల్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రైట్ 2 మెథడ్స్ ఆఫ్ గ్లూకోజ్, ఎనామర్స్, అలాగే విధంగా రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ డి గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్, అలాగే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ న్యూక్లియోసైడ్ అండ్ న్యూక్లియోటైడ్. ఓకే, అంటే డిఫరెన్సెస్ రాయాలి. అలాగే వాట్ ఆర్ ద ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4th క్వశ్చన్ ఎమినో యాసిడ్స్ ఏదైతే ఉన్నదో దానిలో క్వశ్చనే 6th క్వశ్చన్ కూడా. అలాగే జ్విట్టర్ అయాన్, ప్రోటీన్స్, ఓకే, గ్లాబ్యులర్ అండ్ ఫైబ్రస్. ఇక్కడ మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ప్రోటీన్స్లో ఏదైతే ఉందో దాని కంటిన్యూషనే 10th క్వశ్చన్ కూడా, అంటే గ్లాబ్యులర్ అండ్ ఫైబ్రస్ ప్రోటీన్స్. అదేవిధంగా రెడ్యూసింగ్ షుగర్స్, అంతే 11 ఇచ్చాను అంతే. ఓకేనా, 11 క్వశ్చన్స్, ఇందులో 11 క్వశ్చన్స్, ఇందులో 12 క్వశ్చన్స్. 2 చాప్టర్స్ కూడా అందరూ ప్రిపేర్ అయితే మంచిది అనమాట, ఎందుకంటే తక్కువ క్వశ్చన్స్ కాబట్టి. నెక్స్ట్ ఫైనల్ చాప్టర్ వచ్చి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలాగైతే మనకి పీ బ్లాక్లో 4 లెసన్స్ ఉన్నాయో అలాగే ఆర్గానిక్లో కూడా యూ హ్యావ్ 3 చాప్టర్స్, సబ్ చాప్టర్స్ లేదా సబ్ లెసన్స్ ఏదైనా అనుకోవచ్చు. సో ఆ 3 ఉన్నాయి, ఆ 3 కలిపి ఇచ్చాను అనమాట. సో ఎంతవరకు మీరు చూసుకున్నట్లయితే ఇందులోంచి మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చేది. సో ఇప్పుడు ఒకటే వస్తుంది, కాకపోతే మనకి కొన్ని చాప్టర్స్ అంటే పాలిమర్స్ కానీ లేదా 10th ఎవ్రీడే కెమిస్ట్రీ తీస్తారు కాబట్టి ఇందులోంచి ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అని చెప్పి మీకు 2-chloro 3-methyl pentane, 1-bromo 4-sec-butyl, 2-methyl benzene ఈ రెండే బుక్లో ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ హైలైట్ చేస్తాను. సి అనేది మీకు బుక్లో దొరకపోవచ్చు, బట్ ట్రై టు రీడ్ దట్, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంటే. సి పీ బ్రోమో క్లోరోబెంజిన్ అనేది కూడా ఇంపార్టెంటే. బుక్లో సెకండ్ ఏబి మాత్రం ఇచ్చారు, సి కూడా ఉంటుంది, ఒకసారి ఎతకండి. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ అంబిడెంటెంట్ న్యూక్లియోఫైల్స్, వాట్ ఆర్ ఎనాన్షియోమర్స్, అలాగే విచ్ కాంపౌండ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ విల్ రియాక్ట్ ఫాస్టర్ ఇన్ SN2 రియాక్షన్స్. సో ఈ SN1 SN2 రియాక్షన్ అనే టాపిక్ మ్యాక్సిమం మనకు 4కి రావచ్చు. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే 2 మార్క్స్ అన్నప్పుడు 2కే వస్తుందనే గ్యారంటీ అయితే లేదు. మేబీ 2 మార్క్ క్వశ్చన్ 4కి రావచ్చు, 4ది 2కి రావచ్చు, లేదా 2s అన్నీ కలిపి మనకు ఒక 8 కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ వెళ్ళాలి తప్ప మార్క్స్ వైజ్ వెళ్ళకూడదు, ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ కాబట్టి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద స్టీరియో కెమికల్ రిజల్ట్ ఆఫ్ SN1 అండ్ SN2 రియాక్షన్స్, అలాగే టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం ఇన్ క్లోరోబెంజిన్. ఇలా ప్రతి క్వశ్చన్ కూడా ఇవన్నీ కూడా మ్యాక్సిమం రైట్ ద రియాక్షన్స్, రైట్ ద ఈక్వేషన్స్ ఇలాంటివి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్, రైట్. సో ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయితే మ్యాక్సిమం సరిపోతాయి. ఓకే, సో ప్రతిదీ కూడా ఇగోండి. ఎలిఫైటిక్ ఎమైన్ మీద కూడా ఒక క్వశ్చన్ ఉంది, కార్బైల్ ఎమైన్, ఎలిఫైటిక్ ఎమైన్, వెరీ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ 14th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ ఇంపార్టెంట్సే, మ్యాక్సిమం ఫస్ట్ ఇవి కవర్ చేసేయండి. ఓకేనా, సో 8 కవర్ చేయాలని చెప్తాను చూడండి. సో ఫస్ట్ 5 అయిపోయి, ఫస్ట్ 5, అదేవిధంగా 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th, ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్, అలాగే 11th, 13th, 14th, ఓకే, 15th, అండ్ దెన్ యూ హ్యావ్ 18th. అంతే, ఈ మ్యాక్సిమం. రిమైనింగ్ 3-4 మిగిలిపోతే 4-5 అవి కూడా చేసేయండి. అంటే అలాగే ఇవే ఇంపార్టెంట్, ఫస్ట్ అవి చదివేస్తే బెటర్ అనమాట, అంటే మీకు ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అవే. ఓకే, సో టోటల్ 18. అంటే ఇక్కడ మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 3 చాప్టర్స్ ఉన్నాయన్నాను, 3 చాప్టర్స్ కలిపి 18 ఇచ్చానంటే ఒక్కొక్క దాంట్లో 6 ఇచ్చినట్టే అంతే. అంటే ఒక చాప్టర్లో 6 అంటే చాలా తక్కువే. ఓకే, ఎక్కువలా చూడకండి. ఓకేనండి, రైట్. సో మనకు టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 18 క్వశ్చన్స్ ఫ్రమ్ ద చాప్టర్ సో కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫైనల్లీ దిస్ ఈజ్ ద పార్ట్ 2 వీడియో ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించి 2 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 2 ఇదే. సో నా నెక్స్ట్ వీడియోలో తెలంగాణ స్టూడెంట్స్కి అదేవిధంగా ఏపీ స్టూడెంట్స్కి రిమైనింగ్ సబ్జెక్ట్స్ యొక్క 2 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ అయితే